वारंगल जिला टीपीसीसी के सचिव मसाला प्रकाश ने भारत में महिलाओं की पहली महिला शिक्षक के रूप में सावित्रीबाई फुले की प्रशंसा की, जिन्होंने उनके विकास में बहुत योगदान दिया है। बडुगु के कमजोर वर्गों के लिए आशा की किरण सावित्रीबाई फुले की जयंती के अवसर पर नगर प्रथी 27 डिवीजन में आदिवासी कल्याण आवासीय विद्यालय के शिक्षकों कांग्रेस पार्टी के नेताओं ने सबसे पहले फूल चढ़ाकर सावित्रीबाई फुले को श्रद्धांजलि अर्पित की। इस अवसर पर लजार बालिया कुमार, एर्रा कमल, इस अवसर पर गुडार शारदा लावण्य और अन्य लोगों ने भाग लिया। मसाला प्रकाश ने कहा कि उन्होंने सभी से देश के लोगों को पहली महिला शिक्षक के रूप में शिक्षा प्रदान करके महिला नेता सावित्रीबाई फुले की महत्वाकांक्षाओं को आगे बढ़ाने और उन्हें उत्तम ऊंचाइयों तक पहुंचाने का आह्वान किया है। సావిత్రిబాయి పూలే గారి జన్మదిన సందర్భంగా యాకుపూర రెసిడెన్షియల్ స్కూల్లో ప్రిన్సిపల్ గారు రామ్మోహన్ గారి అధ్యక్షతన ఇలా ఉపాధ్యాయులకు అందరూ కూడా శాల్వతో సన్మానించి బొకేతో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది। ఇవాళ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన జరిగింది। సావిత్రిబాయి పూలే గారి జన్మదిన సందర్భంగా ప్రభుత్వ స్కూళ్లలో, రెసిడెన్షియల్ స్కూళ్లలో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇవాళ వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని వారు ఉత్తర్వులు జారీ చేశారు। ఆ సందర్భంగా ఇవాళ యాకుపుర రెసిడెన్షియల్ స్కూల్లో ఇవాళ సావిత్రిబాయి పూలే గారి జన్మదిన సందర్భంగా ఘనంగా నిర్వహించడం జరిగింది। ఇలా ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించడం జరిగింది। సావిత్రిబాయి పూలే గారు ఆనాడు అణగారిన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బడుగు బలైన వర్గాల కోసం వారు ఎంతో కృషి చేశారు। వారు ఉపాధ్యాయులుగా, వారు సారు ఉపాధ్యాయునిగా వారు అనేక మంది డ్రాప్అవుట్ వారందరినీ కూడా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసేందుకు వారు కంకణబద్ధులై ఇవాళ అందరూ పెద్ద ఎత్తున కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా వారి యొక్క సేవలు గొప్పగా మహిళలు ముందుకు వచ్చి మహిళా సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రపతి నుండి ప్రధానమంత్రి, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, టీచర్లు, అనేక రంగాల్లో కలెక్టర్లు, ఎస్పీ అందరూ కూడా అనేక రకాలుగా అభివృద్ధి చెందారంటే ఇవాళ సావిత్రిబాయి పూలే గారి శ్రమ వల్ల సందర్భంగా చెప్పక తప్పదు। ఇలా మరీ ముఖ్యంగా ఏంటంటే సావిత్రిబాయి పూలే గారు వారు పేదలకు అండగా నిలబడి పూలే గారు సావిత్రిబాయి పూలే ఇద్దరు కూడా కలిసి వీళ్ళందరూ నిరక్షరాస్యులు అక్షరాస్యులు తెచ్చిదిన ఘనత వారి దక్కుతుంది। ఇవాళ వారి చొరవ వల్లనే ఇవాళ అందరూ కూడా ఈ స్థాయికి ఇక్కడ నిలబడ్డారంటే, మహిళా సోదరుమణులు ఉపాధ్యాయులుగా నిలబడ్డారంటే వారి చొరవ వల్లనే సందర్భంగా వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మనందరూ ముందుకు పోయారు। కాబట్టి వారి యొక్క సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను మనందరం కూడా ముందుకు తీసుకుపోవాలి, ప్రజలు తీసుకుపోయి ఆశయ పునరుద్ధరణకు మనందరం కూడా కంకణబద్ధులుగా సందర్భంగా పిలుపునిస్తా ఉన్నారు।